2వ వచనంలో. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడని కాను, పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశంలోకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిలితో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టల్లో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలనే కూటం వేయబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ప్రేరణ. ఆయన మాటలలో ఏమీ చేర్చకుండా ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికురావు. 10 వచనాల వరకు చదువుతుంది. అప్పుడు నీవు అబద్ధికుడు వదు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుని ఉన్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయకు. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలించి నా దేవుని నామం దూషితునేమో. దాసుని గూర్చి వాని యాజమాన్యంతో గణము చెప్పకుము. వారు నిన్ను శపించి, ఒకవేళ నువ్వు శిక్షార్హుడవదు. చాలు. ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఫస్ట్ నుంచి దైవవ్యక్తి అనగా యాకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు. ఆ మనుషులు ఇతీయులకు ఇతీయుని కుక్కులకు చెప్పబడిన మాట. నిశ్చయముగా ఆ మనుషులలో నా వంటి భ్రష్టప్రాయులు లేరు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడు కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. ఇక్కడ తనను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదని చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి దేవుని గురించి మరి ఇతీయులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా మరి తన మాట ముందుకు వెళ్తుంటే, పరిశుద్ధ దేవుడు ఆకాశముకి ఎక్కిన మరల దిగిన వాడేవాడు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వాడేవాడు? బట్టల్లో నీళ్లు మూటగట్టిన వాడేవాడు? భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడేవాడు? ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలిసి ఉన్నదా? మరి దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు.